బ్రహ్మ విద్యాశ్రమం. మరి మనమందరం వారి సంకల్పాన్ని నెరవేర్చాలి. అందుకు నేను ఒక నా ఉదాహరణ చెప్తున్నా. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసి రిటైర్ అయ్యి అన్ని సౌఖ్యాలుండి కూడా ఒక ఏసీలో 10-15 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఒక సన్యాసాశ్రమం తీసుకొని ఈ లోక కళ్యాణార్థం భగవంతుని యొక్క ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క విశిష్టాన్ని దాన్ని తెలియపరచడానికి, నాలో ఉన్నటువంటి అనుభూతిని పంచడానికి నేను వచ్చేసిన. ఇప్పుడు ఎలబాకాశ్రమంలో ఉంటున్నాను నేను, ఒక సామాన్య జీవనం. ఆ విధంగా ఇక్కడ మంచి భక్తులు ఉన్నారు, లేరని కాదు. కానీ ప్రతి ఒక్కరూ సన్యాసాశ్రమం తీసుకోపోయినా వనప్రస్థాశ్రమం తీసుకోవాలి. ఈ ఆశ్రమం ఈ విధంగా ఉండకూడదు. వారు ఎందుకంటే ముక్తాత్ములు, మలయాళ స్వామి కాదు. అందుకను నా చిన్న ఉదాహరణ ఇస్తున్నా. నేను నా తరఫున ఒక 7-8 లక్షలు కంట్రిబ్యూట్ చేసి ఆశ్రమాన్ని దాన్ని పునరుద్ధరించి ఒక దేవాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీరు ఎల్బాక్ ఆశ్రమం వస్తే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అట్లా చేయలేనటువంటి శక్తి లేని వారు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకది? ఇది భగవంతుని కార్యంగా తీసుకోవాలి, ఇది నా బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే భగవంతుని దృష్టిలో పడతాం, అప్పుడే భగవంతుని యొక్క ఏజెంట్స్, డివైన్ ఏజెంట్స్ అవుతాం. అందరూ పెట్టలేకపోవచ్చు. నేనంటే రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి నేను పెట్టినా. అందరూ స్వాములు, మిగతా మహాత్ములు పెట్టాలంటే పెట్టలేకపోవచ్చు. కానీ ఒక స్వాములను, మహాత్ములను పోషించే స్థితి మనకు ఉండాలి. దానికి గాను కొన్ని మినిమం, ఏదో పెద్ద హైటెక్ ఆశ్రమాలు అవసరం లేదు. ఇప్పుడు ఎన్నో ఆశ్రమాలు చూస్తున్నాం, బంగ్లాల మీద బంగ్లాలు కడుతున్న స్వాములు లేవు. ఇవన్నీ ఎందుకు మరి? స్వామి అంటే ఒక సామాన్య జీవనం ఉండాలి. ఆశ్రమం ఉన్నటువంటి అది కూడా చాలా సింప్లిసిటీ ఉండాలి. కానీ మనం ఎటువబోతున్నాం. అందుకు గాను మనం అందరం కంకణ వద్దురైదాం. ఈ యొక్క కేశవపట్నం భక్తులు వట్టి భక్తులు కాదు. ఇక్కడ నేను విన్నా, కేశవుని పట్నం ఒక్కొక్కరు చూడండి ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళే సొంతంగా. ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని అవన్నీ శిథిలమైపోయినాయి. సామాన్య భక్తులు కాదు. ఇక్కడ సాక్షాత్తు మలయాళ స్వామి స్వరూపం అందిపుచ్చుకున్నటువంటి భక్తులు. మనం వెనుకంజ వేయద్దు. ఈ డబ్బు అనేది పెద్ద శాశ్వతం కాదు. మనం చేసే దైవ కార్యం శాశ్వతం ఉంటుంది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది మనం అందరం గ్రహించి, ఏదో ఢిల్లీ స్వామినే కాదు, మనం ఆయన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు ఉండటానికి కూడా రాలేదు. వాస్తవంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం చాలా కష్టం. ఆ చీమలు ఇత్యాది, ఆ బాత్రూమ్స్ కానీ అది ఇది. మన ఇంట్లో అయితే అదే విధంగా ఉంటామా? అందుకే నా పర అనే భేదం ఉండకూడదు. నా ఇంట్లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటుందో నా ఆశ్రమంలో ఉండాలి, నా దేవాలయంలో ఉండాలి. ఇది నా డ్యూటీ అనేటువంటి వాడు భక్తుడే భగవంతుని దృష్టిలో పడతాడనే విషయాన్ని తెలియపరుస్తూ సమయాభావంతో సెలవు తీసుకుంటాను.